దివ్య కుక్కట్పల్లి. ఓకే. హలో మేడం, హలో మేడం, మీరేనా? నేనే. మేడం ఓటీపీ 7696. 7696. ఎక్కడ మేడం? బ్యాగ్ ఉందా? బ్యాగా? బ్యాగ్ ఎందుకు మేడం? అంటే మిడిల్లోకి. లేదు మేడం. అయితే మీ హెల్మెట్ ఇవ్వండి. ముందు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు మేడం, నాకు ప్రాబ్లం అవుతుంది. మేడం తీసుకోండి మేడం. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు ఇంకా. కూకట్పల్లిలో ఎక్కడికి వెళ్ళాలి మేడం? సిటీ అవుట్స్కట్స్కి పోనిస్తావా? దేనికి మేడం? మీ లొకేషన్ కూకట్పల్లి కదా. ఐ వాంట్ సమ్ పేస్. మీరు పోనివ్వండి, నేను పే చేస్తాం. సరే మేడం. శ్రీ, నేను నిన్నెప్పుడు అలా చూడలేదురా. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ట్రై టు అండర్స్టాండ్ మీ. నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం, నైట్ రైడ్స్, నాతో ఉంటే టైం అయితే లేకపోవడం, ఇదంతా ఉట్టి ఫ్రెండ్షిపేనా? ఫ్రెండ్షిప్పే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. నీతో కాకపోతే ఇంకెవరితో ఫ్రీగా ఉంటాను నేను? ప్లీజ్ అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. మనం ఇలానే ఉందాం, మంచి ఫ్రెండ్స్లా. హలో మేడం, ఏంటి సైలెంట్గా ఉన్నారు? నా పర్సనల్స్ నీకెందుకు, నువ్వు పోని. అలా కాదు మేడం, మన పక్కన ఎవరైనా బాధగా ఉన్నారంటే అడగాలి కదా. ఏం అవసరం లేదు. లవ్ ఫెయిల్యూర్ ఏమో. మేడం ఇంతకీ ఎవరా అబ్బాయి? ఏ అబ్బాయి? అదే మీరు బాధపడడానికి కారణమైన అబ్బాయి. అలాంటి వాళ్ళు ఎవరు లేడు, నువ్వు పోని. సర్లేండి, మీ ఇష్టం. మేడం ఒక్క మాట. మిమ్మల్ని చూస్తుంటే లవ్ ఫెయిల్యూర్లా ఉన్నారు. మనసులో బాధ మనుషుల వల్లే అయినా కూడా అది పోగొట్టేది కూడా మనుషులే మేడం. మీ మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీరు ఫ్రీ అవుతారు. హలో. ఏంటి మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బాధని షేర్ చేసుకుంటావా? ఇందాక అడిగితేనేమో అవసరం లేదన్నారు, ఇప్పుడేమో ఆగమంటున్నారు. అయినా నేను రైడ్కి వెళ్ళకపోతే నా రేటింగ్ పడిపోతుంది మేడం. సారీ. ఏంటి మేడం చెప్పండి. మీ అమ్మాయిలంతా ఇంతేనే, తిరిగినంత కాలం తిరిగి ఫ్రెండ్ అంటారు. మా అబ్బాయిలు లవ్ అనుకొని లైఫ్నే మర్చిపోతారు. శ్రీ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎప్పుడూ నా లిమిట్స్ దాటి నీతో తప్పుగా బిహేవ్ చేయలేదు. నిన్ను ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యాను కాబట్టే నీతో అంత ఫ్రీగా ఉన్నాను. ఇక చాలు దివ్య, నీతో ఈ జర్నీ చాలు. గుడ్ బై. శ్రీ, శ్రీ. దీనికా మేడం మీరు ఇంత బాధపడుతున్నారు? ఈ రోజుల్లో ఇలాంటివి చాలా కామన్ మేడం. బైక్ పైన బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి వెళ్తేనే లవర్స్ అనుకుంటున్నారు. అలాంటిది ఒక అమ్మాయి చనువుగా ఉంటే అది లవ్ అని ఏ అబ్బాయి అయినా అనుకుంటాడు. అంటే అలా ఉండడం తప్పంటారా? అది తప్పు కాకపోవచ్చు మేడం, కానీ అలా ఉండడం వెనుక మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ మాత్రమే అన్న విషయం అబ్బాయికి ముందు నుంచే చెప్పాల్సింది. తను ఇలా అనుకుంటాడని ముందే తెలిస్తే అలానే చేసేదాన్నేమో, బట్ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే కదా మేడం ప్రాబ్లం.
ట్రెండ్ అనుకుంటూ మనకు తెలియకుండానే చాలా విషయాల్లో లిమిట్స్ క్రాస్ చేస్తున్నాం మనం. తర్వాత వచ్చే ఇబ్బందులను ఫేస్ చేయడానికి ఇంకా కష్టపడుతున్నాం. నా లైఫ్లో ఫ్రెండ్ అంటూ ఉంది తను ఒక్కడు మాత్రమే. నేను తనతో ఉన్నంత కంఫర్టబుల్గా ఇంకెవరితో లేను. బట్ తను నన్ను ఇలా అర్థం చేసుకుని ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అది తీసుకోవడం నా వల్ల కాలేదు. అయినా సరే నేనేం అనలేదు. తనే ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అర్థమవుతుంది మేడం మీ బాధ. పడే మాట కష్టంగా ఉన్నా అనేవాళ్ళు మనకిష్టమైన వాళ్ళు అయినప్పుడు మనం ఏం అనలేం. మీరు కూడా అదే చేశారు. నాది కూడా పాస్ట్లో మీలాంటి కథే మేడం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఇలాగే లవ్ అంది. అది పాసిబుల్ అవ్వదు అని తనకు చెప్పాను, కానీ తను వినలేదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు రాలేదా? లేదు మేడం, ఎప్పటికీ రాలేదు. ఇప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ నాకు అనిపిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నప్పుడు వాళ్ళు రాకపోవడమే మంచిది మేడం. అయినా ఫ్రెండ్ అంటే అడ్జస్ట్ అయితే సరిపోతుంది. అదే లవ్ అయితే సాక్రిఫైస్ చేయాలి. ఫ్రెండ్స్ దగ్గర మనం అంత కంఫర్టబుల్గా ఉండలేం కదా. ఉండలేం మేడం. అయినా లైఫ్లో ఎదురయ్యే ప్రతి పర్సన్ని సాటిస్ఫై చేయడం అంటే కష్టం మేడం. అవును. అయినా సిటీ అవుట్స్కట్స్కి వచ్చి బాధపడేంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు మేడం ఇది. వాళ్ళకి అర్థమైతే తిరిగి వస్తారు, మనల్ని అర్థం చేసుకుంటే తిరిగి మాట్లాడతారు. దాని తర్వాత అది వాళ్ళ ఇష్టం మేడం. రైడ్ బుక్ చేసుకుని ఇలా సిటీ అవుట్స్కట్స్కి రావడం అంత మంచిది కాదు మేడం. అందరూ మనలా మంచి వాళ్ళు ఉండదు. థ్యాంక్ యూ మిస్టర్ విష్ణు మేడం. విష్ణు. మేడం మీ లొకేషన్ వచ్చింది. అవును, నువ్వు రోజుకి ఎన్ని రైడ్స్కి వెళ్తావు? ఏంటి మేడం సడన్గా నా సంపాదన మీద పడ్డారు? అలా అని కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగా. జస్ట్ జోకింగ్ మేడం. పర్టికులర్గా ఇన్ని రైడ్స్ అని ఏమి ఉండవు మేడం, డిస్టెన్స్ని బట్టి. యు ఆర్ నైస్ గాయ్. ఏంటి మేడం ఇంకెక్కడికైనా తీసుకెళ్ళేది ఉందా? చెప్పండి, పర్లేదు తీసుకెళ్దాం. అలా అని కాదు విష్ణు, నిజంగానే నువ్వు నైస్ గాయ్. థ్యాంక్ యూ మేడం. మేడం రేటింగ్ కూడా మర్చిపోవద్దు. తప్పకుండా ఇస్తాను విష్ణు, నీ బిహేవియర్కి అండ్ రైడ్కి. థ్యాంక్ యూ మేడం. మనసు తేలిగా చేసుకోవాలంటే మనుషులతోనే మాట్లాడాలి. ఒంటరిగా బాధపడుతూ ఉంటే ఆ బాధలోనే ఇంకా మునిగిపోతాం. నిజమే, మనసు మోసే బరువు ఇంకో మనిషే పంచుకోగలడు.